శరత్ భాయ్ ఒక్క నిమిషం. నేనేమంటున్నా అంటే కేటీఆర్ కాదు మారాల్సింది, మనం మారాలి. ఎందుకంటే శరత్ గారు చెన్నారెడ్డి ఇంటర్వ్యూ తీసుకున్నారు. అప్పటి కాలం నాటి చాలా మంది నాయకులను చూశారు. విలువల కోసం నిలబడ్డ నాయకులను ఇప్పుడు కంపేర్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు అంతా ఎట్లుంటదంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. తర్వాత పార్టీ అంటే ఇట్స్ మై పార్టీ. ఇక్కడ పార్టీ అంటే సమిష్టి నాయకత్వం అని మీరు అంటున్నారు కదా. నన్ను చెప్పని అండి. ఇప్పుడు టెక్నాలజీ ఎట్లున్నా కూడా రాజకీయాలలో ఏమైందంటే పార్టీ అనేటి అన్ని కూడా ఎక్సెప్ట్ జాతీయ పార్టీలను పక్కకు పెడితే ఏ పార్టీ కూడా ఇది నా పార్టీ, నేను, ఇది ఎక్కడైనా ఇప్పుడు కేజ్రీవాల్ దగ్గర నుంచి మొదలుపెట్టి కేటీఆర్ దాకా మీరు ఏ రాష్ట్రంలో తీసుకోండి. మమతా బెనర్జీ ఇది నా పార్టీ, ఇక్కడ స్టాలిన్ ఇది నా పార్టీ, ఆయన కొడుకునే తీసుకుపోయి ఉప ముఖ్యమంత్రి చేశాడు. కరుణానిధి ఉన్నప్పుడు కూడా అదే పని చేశాడు. ఇది నా పార్టీ, నేను. ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తామండి మనం? ముళ్ళుతోనే తీయాలన్నప్పుడు ఏ విలువలు పాటిస్తారు, ఎందుకు పాటించాలి? ఇప్పుడు మనం రాబోయే రోజుల్లో మనం మీడియా గాని, మీరు గాని, నేను గాని మనం డైజెస్ట్ చేసుకోవాలి తప్ప పాతకాలం వస్తుందని వావిలాల గోపాలకృష్ణలను చూస్తామని మనం అనుకుంటే అది మన తప్ప అవుతుంది. మీరు చెప్పేది అన్ని కరెక్టే, కానీ అవన్నీ కూడా ఈ రోజుల్లో ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మనం దాన్ని విశ్లేషించాలి తప్ప చెన్నారెడ్డి లాంటి అప్పటి కాలం నాటి నాయకులను ముందు పెట్టుకొని మనం వీళ్ళు ఇట్లా ఎందుకు లేరు అనుకుంటే తప్పది. మన తప్పే అయితే తప్ప వాళ్ళ తప్పు కాదు. మారే కాలాన్ని ఎదిగిన నాయకులను మనం పాత దృష్టితో చూడొద్దు అనేది నా మనవి. ప్రకాష్ గారు, ఎప్పుడు కూడా ఒక విషయం మీరు గ్రహించండి దయచేసి. ఐడియాలజీ ఈజ్ ఆల్వేస్ సేమ్. ఎప్పుడైనా, అప్పుడైనా, ఇప్పుడైనా, ఎన్నడైనా ఒకటే. వ్యక్తుల వల్లనే రాజకీయాల పతనము, ఉత్థానం అనేది జరుగుతుంది. వ్యక్తులలో మార్పును కోరుకోవడము అనేది నాలాంటి వాళ్ళు కూడా చేయలేకపోతే, ఈ రకంగా ఉండాలని మనలాంటి వాళ్ళం కూడా ధైర్యంగా చేయలేకపోతే we will be doing great injustice to the society. ఇంకో విషయం చెప్పన్నా, we are not the contenders for anything. We are here to see that some kind of healthy atmosphere develops in the state అని మనం ఏం ఎక్స్పెక్ట్ చేసినాం చెప్పండి ఒక మాట. ఎవరు వింటున్నారు మన మాటలు శరత్ గారు? ఇప్పుడు కేసీఆర్ గారు ప్రజలను అంత ఆదరించారు, వాళ్ళకి 200 కాడ 2000 ఇచ్చాడు, ఎన్నో రకాలుగా ఆత్మహత్యలు నాపాడు, ఉద్యోగాలు కూడా చాలా వచ్చినాయి. అయినా కూడా ఒక్క చిన్నగా 2-3 విషయాలు ఆయన చేసిన తప్పులను దృష్టిలో పెట్టుకొని ప్రజలు తిరస్కరించారు. అంటే నేను అనేది ఏంటంటే మనం ఇప్పుడు నన్ను అడిగారు, ఒక నిమిషం, 2003లో నన్ను అడిగారు, 2004లో ఎలక్షన్లు వస్తున్నాయి, నువ్వు కాన్స్టిట్యున్సీ చూసుకోమన్నారు. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీ ట్రైబల్ రిజర్వ్ ఉండే ములుగు. నేను అన్నాను, నేను నిలబడను సార్ అన్న. ఎందుకు అన్నా? డబ్బులు లేవన్నా? డబ్బులు నేను ఇస్తా, పార్టీ ఉంది కదా అన్నాడు. లేదు సార్, ప్రజలు ఓట్లకు అమ్ముడు పోయిన రోజులు నేను ఆ ఓట్లు కొనదలుచుకోలేదు, నేను నాయకునిగా పోటీ చేయదలుచుకోలేదు అని చెప్పాను. అంటే నీ జన్మలో అటువంటి పరిస్థితి రాదు అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితికి అది మనం ఎంత మొత్తుకున్నా కూడా వినేవాడు ఎవరు చెప్పండి? టీవీలలో మనం చెప్తాం, కంటెస్ట్ భరత్ మాట్లాడిస్తాడు, మనం మాట్లాడుతూనే ఉంటాం. ఎవరు పట్టించుకుంటున్నారు? ఒకటి మర్చిపోండి, నాకు ఎమ్మెల్యే చెప్పాడు, నేను ఇంతకుముందు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. ఓటరు ఓటేసే దగ్గర దేవుడికి పూజా ద్రవ్యాలు పెట్టినట్టు అన్ని వేస్తేనే దేవుడు శాంతిస్తాడు. పూజా ద్రవ్యాలు లేకుండా పూజ చేస్తే లాభం లేదు. అట్లాగే ఇప్పుడు ఓటరు ముందు వాడు అవతల వాడు వేయించినప్పుడు నువ్వు 100 ఇవ్వాలా, ఇవ్వకపోతే నువ్వు నాన్ సీరియస్ కంటెంటర్ అని చెప్పి నేను ఓటేయరు. అట్లా రూపాయి ఓటుకి ఇవ్వండి గెలవడం అంటే ఏదో ఇప్పుడు సరే కేటీఆర్ సిరిసిల్లో ఇవ్వకపోతే ఏమైంది, 88,000 నుంచి 29,000 వచ్చింది. సో ఓటర్ ఇప్పుడు ఓటేయకుండా రూపాయి తీసుకోకుండా ఓటేసే పరిస్థితి లేదు. దాని గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. నాన్ సీరియస్ అనుకుంటారు ఒక రూపాయి పంచకుంటే మాత్రం. నేను ఒక మాట చెప్తానంటారు, నేను అంత ఆదర్శవంతమైన రాజకీయాల గురించి నేను మాట్లాడలేదు. ఇవాళ మనము ఎదుర్కొంటున్న పరిస్థితి అంటే డబ్బులు వంచడంతో సహా దౌర్జన్యంగా పోలింగ్ బూతులను తీసుకుపోవడము, భయభ్రాంతులుగా గురి చేసి ఎవరిని బయటికి వచ్చి ఓట్లు వెయ్యకుండా చేసేటువంటి వాతావరణం. ఇట్లాంటి వాటి మీద కొద్దిగా బాధ అనిపించి నేను ఆవేశంగా మాట్లాడినాను తప్ప నేను డబ్బులు పంచకుండానో పెద్ద ఇక్కడ ప్రవరాఖ్యుడో లేకపోతే ఇంకెవడో ఉన్నాడో రాజకీయాల్లో నేను అనట్లేదు. ఐఎమ్ ఆల్సో అవేర్ ఆఫ్ ఆల్ దట్. బట్ ద క్వశ్చన్ హియర్ ఈస్, ఒక అధికార పార్టీ అంటే జనరల్ గా ఇన్ అ డెమోక్రసీ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ఎన్ ఎలక్షన్, ది పార్టీ మస్ట్ అండర్గో సమ్ కైండ్ ఆఫ్ ఎ రివాంప్. The party must undergo some kind of a change. The party must reconsider the whole thing. మనిషి యొక్క పరివర్తన ఎప్పుడు జరుగుతుందంటే, ఇవాళ మనం ఒక పరీక్ష రాస్తాం, మనం ఏంటిదని ఎవరైతే
ఆకలింపు చేసుకుంటాడో వాడే భవిష్యత్తుకు మార్గదర్శకత్వాలు ఎదుర్కొంటాడండి. ఇప్పుడేదో కరుణానిధి స్టాలిన్ తీసుకువచ్చినాడు, లల్లు ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ అంటే ఇది దీన్ని జనరలైజ్ చేసేసి రాజకీయాలు గింతే అంటామా? అట్లాంటి మరి భారతీయ జనతా పార్టీ ఎట్లా ఇవాళ కాశీ నుంచి కన్యాకుమారి వరకు కుటుంబ పాలనను వ్యతిరేకిస్తూ దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలను మట్టి గర్పించింది. 20 సంవత్సరాల తర్వాత కూడా నో ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ లేకుండా చేసిందంటే దాన్ని చూసి ఏమైనా గుణపాఠం నేర్చుకుంటారా, లేక ఇదే కుటుంబాలుగా వస్తారా? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇంకొక గాంధీ, లేకపోతే రేవంత్ రెడ్డి, ఆరెడ్డి, ఈరెడ్డి, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, ఇంకొక ఆ పిల్లోడు. ఇదేనా రాజకీయం? పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్. Is it what we are trying to propagate? Are we so helpless to see that the situation goes on so diluting day after the day? శరత్ గారు, ఒక పెద్ద మనిషి అన్నాడు, మహాపురుషుల మంచి భావాల ప్రకారము ఏది జరగదు, భావాలు ఉన్నంత మాత్రాన సరిపోదు. మన ఫీల్డ్ లో ఒకటి కొట్లాడాలా, మనం సమకూర్చుకోవాలి జవసత్వాలను. ప్రకాష్ గారు, మంచి వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చాలి. నో ఇఫ్ ఇట్ ఈస్, నాకు తెలియదు మీరు ఏం చేశారో చేయరు నాకు తెలియదు, కానీ నేనైతే ఎప్పటి నుంచో క్రియాశీలకంగా ఉన్నా. ఈ రోజు కాదు, నేను జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు కూడా, సిన్స్ ఐ కమ్ ఫ్రమ్ ఎ పొలిటికల్ ఫ్యామిలీ అండ్ ఐ కమ్ ఫ్రమ్ ఎ పర్టికులర్ ఐడియాలజీ అండ్ ఫిలాసఫీ, కాబట్టి నేను ఎప్పుడు చేతులు ముడుచుకొని కూర్చున్న వ్యక్తిని కాదు. See, when the TRS started attacking the social media, you have seen how I brought all of them together. ఆనాడు మల్లన్నకు చేయుతగా నిలబడ్డాడు ఎవరు లేడు. దట్ వాస్ ద డేస్ వెన్ మై సన్ కమిటెడ్ సూసైడ్. నాకు ఈవెన్ 20 days కూడా అయింది, అయినా సరే ఐ వెంట్ అండ్ స్టూడ్ అప్ టు హిమ్, నథింగ్ డూయింగ్ అని. ఒక మైటీ పోలీస్ స్టేట్ ని ఎదుర్కోవడం అంటే ఆ రోజులలో సులభమైన పని కాదు. నేను చెప్పేదంటే అట్లా కాదు. మనకు ఒక ఫేమస్ ఇటాలియన్ ఫిలాసఫర్ చెప్పినాడు, ది టిమిడిటీ ఆఫ్ ది ఇంటెలెక్చువల్స్ పేవ్స్ ది వే ఫర్ ది రూల్ ఆఫ్ స్కౌండ్రల్స్ అని. మనము ఒకవేళ మనం ఏం మాట్లాడము, ఏం చెయ్యము, అవసరం ఉన్నప్పుడు మన శక్తి సామర్థ్యాలను వాడమనంటే అవి ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. ఏ మనిషి సహజంగా పర్మనెంట్ గా ఉండలేడు, కానీ అవసరం ఏర్పడ్డప్పుడు మళ్ళీ కత్తి ఎత్తగలగాలి, మళ్ళీ యుద్ధం చేయగలగాలి. ఇవాళ ఎందుకు మనం బీఆర్ఎస్ లో మార్పు రావాలని కోరుకున్నాము అని అంటే, ఎంతో కొంత మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకే చిన్న పార్టీ, చిన్న రాష్ట్రము, ప్రజలకు దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పెరగాలి, అంతర్గతంగా ఇతరత్ర వాళ్ళకి అవకాశాలు. అంటే ఇప్పుడు మనం బలహీన వర్గాల వాళ్ళకి అవకాశాలు రావాలి బీఆర్ఎస్ లో అని అంటే, బలహీన వర్గాల వాళ్ళ అభ్యుత్తిని దృష్టిలో పెట్టుకుంటున్నాం, బీఆర్ఎస్ యొక్క ప్రగతిని దృష్టిలో పెట్టుకుంటున్నాం. అంతేగాని గుప్పెడు దొరల చేతి లోపలికి ఏంటిది అది వాళ్ళ బాబా సొత్తా ఏంటిది బీఆర్ఎస్ ను అట తయారు చేసినారేంది? మీకు కనబడట్లేదా? Are you not able to see the kind of caste color it has acquired in this recent past? అన్ని ప్రాంతీయ పార్టీలలో సహజంగా అదే కనబడుతుంది. ఒక్క బీఆర్ఎస్ పార్టీనే మనం. You are worldly wise, I am telling you frankly. Of course, I may sound academic, you may sound worldly wise, but the fact of the matter is internal. మారాలని నేను కూడా ఆకాంక్షిస్తున్నా. మీరు ముందు చెప్పిన విషయాలను నేనేం కాంట్రడిక్ట్ చేయట్లేదు, కానీ ఇప్పుడు పర్టికులర్ గా ఏమైందంటే, ఒక్క పార్టీ అట్లా లేదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా జాతీయ పార్టీలను పక్కకు పెడితే ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఆ వ్యక్తి డామినేషన్ కిందనే పనిచేస్తున్నాయి. ఇట్లనే బీఆర్ఎస్ ఉంటే దినదినము క్షీణించిపోయి నాశనం అవుతుంది తప్ప ఇతరతం కాదు. అవసరాలు తగ్గట్టు మార్చుకుంటారు కదా ఇప్పుడు. కాబట్టి ఇది ఒక గుణపాఠంగా తీసుకోవాల్సిందే. ఇక నుంచి ఒక బ్రాడ్ బేస్డ్ ఒక దీంట్లో ఇప్పుడు ప్రవీణ్ గారిని అంత పెద్ద యుఫోరియా ఇచ్చి తీసుకొచ్చినారు, ఎక్కడ పెట్టినా